హలో రే, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంట్రా, అసలు ఆ స్క్రీన్ ప్లే ఏంట్రా, అసలు అర్థం కాదురా బాబు. సగం వరకు సినిమా అసలు ఏం జరుగుతుందని అసలు ఐమాక్స్లో చూస్తుంటే మొత్తం సౌండ్ దద్దరిల్లిపోతుంది. నేను ఒక నిమిషం రా, అదే భయ్య అసలు బెస్ట్ వార్ ఫిల్మ్ ఇన్ రీసెంట్ టైమ్స్ భయ్య. అబ్బా అసలు ఐమాక్స్లో భయ్య ఒక్క నిమిషం అసలు నువ్వు మాట్లాడేది ఏ సినిమా గురించి? అంటే భయ్య సినిమా పిచ్చ బాగా ఎక్కువ కదా మనకి, అందుకని మన క్రిస్టోఫర్ నాలన్ డన్కర్క్ మూవీ ప్రీమియర్ షో ఫిదా మూవీ కన్నా ముందు ఉండడం వల్ల పరిగెట్టుకుంటూ ఫస్ట్ దానికి వెళ్ళి తర్వాత మన ఫిదా మూవీకి రావడం జరిగింది అనమాట. మొత్తానికి భయ్య అంటే ఇంకా ఆ మూవీ డన్కర్క్ మూడ్లోనే ఉన్నాను నేను. ఇంకా ప్లీజ్ డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్ అండ్ ప్లీజ్ వాచ్ డన్కర్క్ ఓన్లీ ఇన్ ఐమాక్స్ థియేటర్స్ భయ్య. ఇప్పుడు మనం ఫిదా గురించి మాట్లాడుకుందాం, మన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది మేడి? ఎలా ఉంది మేడి? ఎలా ఉంది మేడి? బాగుంది, మంచి ఫీల్ గుడ్. బాగుందండి. సూపర్. పోయి సూపర్. It was good. నైస్. బాగుంది. Super. ఫిదా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమల మూవీ భయ్య. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య, వెరీ హిలేరియస్. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సినిమా కొంచెం డల్ అయ్యి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం డల్గా అలా ప్రెడిక్టబుల్ ఎండింగ్తో సినిమా ఎండ్ అవుతుంది అనమాట. కాకపోతే ఈ సినిమాలో కంప్లీట్గా 110% మార్క్స్ స్కోర్ చేసింది మాత్రం సాయి పల్లవి. షీ ఈజ్ అ గ్రేట్ యాక్ట్రెస్ భయ్య, కుమ్మేసింది ఆ రోల్ని. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న అందరు ఆర్టిస్టులని సాయి పల్లవి తన యాక్టింగ్తో ఓవర్టేక్ చేసి పడేసింది. అక్కడక్కడ మధ్యలో మన వరుణ్ తేజ్ బాగా ట్రై చేశాడు కానీ భయ్య ఏంటో కొంచెం ఆర్టిఫిషియల్గా, మెయిన్గా ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేసే సీన్స్లో, బాధ ఫీల్ అయ్యే సీన్స్లో కొన్ని సీన్స్లో ఏంటి బాగా ఆర్టిఫిషియల్గా ఉన్నాడు, అసలు ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడా లేదా అని కొంచెం డౌట్ వచ్చేటట్టు పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఎక్కువగా స్కోప్ ఉంది హీరోయిన్ ఫాదర్కి, హీరోయిన్ సిస్టర్కి భయ్య. హీరోయిన్ ఫాదర్కి హీరోయిన్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. హీరోయిన్ సిస్టర్ యాక్టింగ్ కూడా అక్కడక్కడ మధ్యలో కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనిపిస్తుంది. ఇంక ఈ సినిమాలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ తర్వాత ఎక్కువగా క్రెడిట్ ఇవ్వాల్సింది మనం డైలాగ్స్కి భయ్య. తెలంగాణ స్లాంగ్ని వాడుకుంటూ డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఆ డైలాగ్స్తోనే మంచి హిలేరియస్ కామెడీని కూడా క్రియేట్ చేశారు. కెమిస్ట్రీ కొన్ని సీన్స్లో వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్లో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది భయ్య. మెయిన్గా సినిమా క్లైమాక్స్కి వచ్చేటప్పటికే కొంచెం కెమిస్ట్రీ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మాత్రం కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. యుఎస్ఏ దాకా వచ్చి యుఎస్ఏలోనే సినిమా తీస్తూ యుఎస్ఏ బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ స్క్రీన్స్గా మరి ఎందుకు పెడతారో అర్థం కాదు భయ్య, ఎందుకంటే చాలా వరకు గ్రీన్ స్క్రీన్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. పర్లేదు, వాటిని పక్కన పెట్టేద్దాం. ఇంకా లాస్ట్లో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫిదా ఈజ్ అ ఫీల్ గుడ్ మూవీ భయ్య. అక్కడక్కడ బోర్ కొట్టినా, అక్కడక్కడ స్లోగా ఉన్నా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్లో హీరోకి హీరోయిన్కి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ కొన్ని సీన్స్లో మాత్రమే ఆర్టిఫిషియల్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా శేఖర్ కమల మూవీ మనం చూస్తున్నాం అన్న ఒకే ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి కూర్చోండి. అదనమాట ఫిదా సంగతి. బంపర్ ఆఫర్ సంగతి మాత్రం మర్చిపోకండి భయ్య, రివ్యూ రాసేయండి. నెక్స్ట్ మూవీకి ఫ్రీ టికెట్స్ కొట్టేయండి. నేను చెప్పెత్తుక్కోవాలి, చెప్పెత్తుక్కోవాలి అసలు ఆ చెప్పు సంగతి ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థం అవుద్ది. చెప్పెత్తుక్కొని చెప్పు వాల్ పేపర్ పెట్టుకుంటారనమాట. నేను చెప్పెత్తుక్కోవాలి ఆ డన్కర్క్ చెప్పు డన్కర్క్